హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఈ వారం మన ఛానల్లో నేను మీ అందరి కోసం సాయంత్రం పూట ఈజీగా నోరూరించే చట్పటా కార్న్ బేల్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నకారపూస, కారం, నిమ్మకాయ, చాట్ మసాలా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం వేసుకుని ఉప్పు కారం మొత్తం గింజలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, గింజలు తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉడికించి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని ఉప్పు కారం ఈ ముక్కలకు కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్లు లేదా ఏ కప్తో అయితే స్వీట్ కార్న్ని కొలుచుకున్నామో అందులో సగానికి అంటే అరకప్పు సన్నకారపూస వేసుకుని దాంతోపాటుగా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ బేల్లో వేసుకున్న స్వీట్ కార్న్ ఫ్రోజన్వి కాకుండా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ని వేసుకుంటే కనుక టేస్ట్ మరింత పెరుగుతుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ జ్యూస్ మొత్తాన్ని పిండుకొని పులుపు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి 1.5 కప్పు మరమరాలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరమరాలు మెత్తపడక ముందే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ బేల్ ఎంజాయ్ చేయడానికి రెడీ. ఈ కార్న్ బేల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.